బర్నబా గురించి 10 విషయాలు. బైబిల్ యొక్క ఆంగ్ల అనువాదం అయిన న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ ప్రకారం బర్నబాస్ కొత్త నిబంధనలో 33 సార్లు ప్రస్తావించబడ్డాడు. బర్నబా ఒక ప్రారంభ క్రైస్తవ మిషనరీ. అతను అపొస్తలుల చట్టాలలో ఎక్కువగా ప్రస్తావించబడ్డాడు. అక్కడ అతను కొంతకాలం అపొస్తలుడైన పౌలు సహచరుడిగా ఉన్నట్లు వర్ణించబడింది. బర్నబా గురించి అపొస్తలుల కార్యాలలో మనం చూస్తాం. బర్నబా గురించి కొందరికి తెలుసు, కానీ బైబిల్లో చాలా తక్కువ అంశాలు బర్నబా గురించి వివరించాయి. కానీ ఈయన కూడా అపొస్తలులలో ఒకడని, ఈయన కూడా హతసాక్షిగా మరణించిన వ్యక్తి అని. అలాంటి బర్నబా గురించి 10 విషయాలు మనం తెలుసుకుందాం. 1. బర్నబా అనేది ఆయన పేరు కాదు, ఆయన నిక్ నేమ్ మాత్రమే. బర్నబా అని పిలుచుకుంటున్న పేరు అసలు పేరు కాదు. ఆయన అసలు పేరు యోసేపు అనుంటుంది. బర్నబా అంటే సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అని అర్థం. అంటే ఆదరణ పుత్రుడు లేదా హెచ్చరిక పుత్రుడు అని అర్థాలొస్తాయి. ఈ పేరు పెట్టిందెవరో కాదు, అపోస్తులులే. బర్నబా పరిచర్యకు వస్తున్నప్పుడు అపోస్తులు ఆ పేరు మార్చి బర్నబా గా ప్రస్తావించడం జరిగింది. 2. బర్నబా ఒక లేవీయుడు. ఈయనది కుప్రా, తెలుగులో కుప్రాలో ఉంటారు అని ఉంటుంది. ఈ కుప్రా అనేది ఐలాండ్. ఇది సముద్రం, యెరూషలేము మధ్య భాగంలో ఉన్నటువంటి సముద్రంలో ఒక దీవి. ఒక దీవిలో ఉంటుంది ఈ కుప్రా అనేటువంటి ప్రాంతం. ఇలాంటి కుప్రా ప్రాంతము నుండి అపోస్తులతో పరిచర్యకు వచ్చినటువంటి వాడు బర్నబా. 3. బర్నబా ఆస్తిపరుడు, భూమి గలవాడు, చాలా ధనవంతుడు అని చెప్పవచ్చు. ఎందుకంటే అతని ఫస్ట్ యాక్షన్ అనేది అపోస్తుల కార్యాలు 4:37 వాక్యంలో కనిపిస్తుంది. అతడు అతనికున్న భూమంతా కూడా అమ్మి ఆ వెలంతా కూడా అపోస్తులుల పాదాల దగ్గర పెడతాడు. అద్భుతంగా ఉంటుంది కదా. ఉన్నదంతా అమ్మేసి వారి పాదాల దగ్గర పెట్టాడు ఈ బర్నబా. పైగా ఏ అధికారము కూడా తీసుకోలేదు. 1 కొరింథీ 9:6లో బర్నబా ఏ అధికారం కూడా తీసుకోలేదు అని వ్రాయబడతది. అంతేకాదు ఎక్కడ అవసరం వచ్చిన పరిచర్యకు సహాయం చేస్తూ వచ్చాడు బర్నబా. 4. అసలు సౌలు మారిన తర్వాత అపోస్తులులకు పౌలు గారిని పరిచయం చేసింది, అతని గురించి చెప్పింది కూడా బర్నబానే. ఎందుకంటే దేవుని శిష్యుడు అని తెలియక వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే అపోస్తులుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులకు వ్యతిరేకంగా అనేకమైన చర్యలకు పాల్పడ్డాడు, చేశాడు. అందుకోసం వీళ్ళు భయపడుతున్నారు. అప్పుడు ధైర్యం చెప్పి బర్నబానే పౌలుగారిని తీసుకువచ్చి పౌలు గురించి వివరించి వారితో కలుపుకున్నారు. బర్నబా ఒక క్రిస్టియన్ లీడర్ కూడా, ఒక బోధకుడు కూడా. అపోస్తుల కార్యాలు 15:37లో పౌలు, బర్నబా బోధించారు. ఒకానొక సందర్భంలో యెరూషలేము నుంచి అంతియొకయకి కూడా పంపబడ్డారు. యెరూషలేము నుంచి అంతియొకయకు వెళ్లి అక్కడ సువార్త ప్రయాణం చేశారు. ఇంకా ఈయన గురించి వాక్యం ఏమి చెబుతుందో తెలుసా? అపోస్తుల కార్యములు 11:22 వాక్యం చూడండి. పరిశుద్ధాత్మ కలిగినటువంటి వ్యక్తిగా బర్నబాని చూపిస్తుంది వాక్యం. బర్నబా పరిశుద్ధాత్మ కలిగినవాడు, విశ్వాసము కలిగినవాడు, సత్పురుషుడు అని తెలియజేస్తుంది. సత్పురుషుడు అని వాక్యం తెలియజేస్తుంది. అంతేకాదు అనేకులను ప్రభువు వైపు నడిపించినటువంటి వాడు బర్నబా. మొట్టమొదట క్రైస్తవులు అనబడిరి అనే వాక్యం మనం చదువుతాం. మొట్టమొదట క్రైస్తవులు అనబడింది ఎక్కడో తెలుసా? అంత్యొకయలో. ఆ అంత్యొకయలో వారిని బలపరిచింది బర్నబా అండ్ పౌలు ఇద్దరు కూడా బలపరిచారు. బర్నబా తార్సు కూడా వెళ్ళాడు. తార్సులో కూడా సేవ చేశాడు. అనేకులను ప్రభువు కోసం మార్చాడు. అనేకులను సేవకులుగా కూడా చేశాడు. నిజాయితీగా సేవ చేసినటువంటి సత్పురుషుడు అని బైబిల్ బర్నబాను గురించి వివరణ ఇచ్చింది. 6. బర్నబా ప్రార్థిస్తున్నప్పుడు, ఆరాధించేటప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ పిలుపుండేది. అపోస్తుల కార్యాలు 13:1-3 వాక్యాలలో ఉపవాసం ఉంటారు వీరు. ఉపవాసముంటే బర్నబాను, సౌలును ప్రత్యేకపరచమని పరిశుద్ధాత్మ దేవుడు వివరిస్తాడు వాళ్ళకి. అంతేకాదు 4వ వచనంలో చూడండి, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డారు అని. పరిశుద్ధాత్మ ద్వారా పంపబడ్డారు కూడా. సెలూకయాకు, కుప్రాకు ఇలా కొన్ని ప్రాంతాలకు పంపించబడతారు. పరిశుద్ధాత్మ దేవుని సహవాసం కలిగినటువంటి వ్యక్తి అని మనకు అర్థమవుతుంది బర్నబా. 7. కాంట్రవర్సీలు అంటే ధర్మశాస్త్ర విషయంలో గాని, సున్నతి విషయంలో గాని
ఇలా అనేకమైనటువంటి సంగతుల విషయంలో అనేకులు ప్రశ్నిస్తూ, వాదిస్తూ, తర్కిస్తూ ఉండగా అన్యుల వలె వేషము ధరించి మోసము చేసినా కూడా భయపడకుండా సమాధానమిచ్చేవాడు. అలాంటి సమాధానం తోచింది చెప్పేవాడు కాదు. తనకు వచ్చింది తనకు తోచింది చెప్పకుండా మరలా దానికోసం యెరూషలేము వెళ్లి అక్కడ అందరితో చర్చించి అపోస్తలుల అందరితోనూ అక్కడ చర్చించి పరిశుద్ధాత్మ ప్రేరణతో మరల తిరిగి వచ్చి అప్పుడు సమాధానం ఇచ్చేవాడు. అపోస్తుల కార్యములు 15:1 నుండి 21 వాక్యాలు కూడా చూస్తే మనం ఇవన్నీ కూడా గ్రహిస్తాం. అంతేకాకుండా అనేకులను ముఖ్యంగా అన్యులను అనేకులను మార్చి వారికి బోధించినటువంటి వ్యక్తి బర్నబా. గలతీ పత్రిక 2:1 నుండి 10 వాక్యాలలో యూదులు అన్యుల వేషం వేసుకొని మరీ తర్కించేవారు ఈయనతో. అలా తర్కించిన, ప్రశ్నించిన ఆయన చక్కగా సమాధానమిచ్చేవాడు. 8 ఇప్పటి వరకు ఇంత చక్కగా పౌలు, బర్నబా కలసిమెలసి పనిచేశారు. కలసిమెలసి బోధించేవారు. వారిద్దరూ అనేక సంఘాలు కట్టి అనేకులకు బోధించారు. కాని కలసి పనిచేసినా, బోధించినా ఒక్క చోట మాత్రం ఇద్దరూ కూడా వేరు వేరు మాటలతో విడిపోతారు. అక్కడ తర్కం పెట్టుకుంటారు, గొడవ పెట్టుకుంటారు. అపోస్తుల కార్యాలు 15:36 నుండి 41 వాక్యాలు చూస్తే గనుక వాక్యము ప్రకటించిన వారందరినీ కూడా మరలా తిరిగి కలిసి వారి క్షేమం తెలుసుకోవడానికి వారి యొద్దకు వెళ్లాలని ఇద్దరు కూడా అనుకుంటారు. ఇద్దరు కూడా అనుకొని వెళ్లాలని నిర్ణయించుకున్న తరువాత మార్కుని వెంటబెట్టుకొని వెళ్ళాలి అని బర్నబా అనుకుంటారు. బర్నబా ఇలా అనుకుంటే, ఇష్టపడితే పౌలు మాత్రం అది వద్దు అని అక్కడ విభేదం వస్తది. వారిద్దరూ కూడా దాని గురించి విభేదించుకుంటారు. ఎందుకంటే పంఫూలియాలోని పనికి రమ్మన్నప్పుడు మార్కు వెళ్ళడు. పైగా వీరిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, తిరస్కరిస్తాడు. అందుకే మార్కును తీసుకుని వెళ్ళటం యుక్తము కాదని, మంచిది కాదని చెప్పి పౌలు నిరాకరిస్తాడు. ఎలా అంటే వారి మధ్య తీవ్రమైన వివాదం జరుగుతుందక్కడ. అపోస్తుల కార్యాలు 15:39 వాక్యం చూడండి. తీవ్రమైన వివాదాన్ని అక్కడ మనం చూస్తాం. ఈ వాదం వలన ఇద్దరు కూడా విడిపోయి వేరైపోతారు. బర్నబా మార్కుని తీసుకొని కుప్రాకి వెళ్తాడు. పౌలు శీలను ఏర్పరచుకొని సిరియా, కిలికియా దేశాల ద్వారా వెళ్తాడు. కంగారు పడకండి, వీరిద్దరూ కొట్టుకున్నారని, దేవుని ప్రేమలో ఉన్న వీరు ఇలా ఉన్నారేంటి అని ఆలోచన చేయకండి. అపోస్తులుడైన పౌలుగారే తరువాత మార్కుని తీసుకురమ్మని, అతడు ప్రయోజనకరమైనటువంటి వ్యక్తి అని, అతడు ఉపయోగపడే వ్యక్తి అని తీసుకొని రమ్మంటాడు. అంతేకాదు పౌలు, బర్నబా, మార్కు కలిసి మెలసి పని చేస్తారు. చెరలో బంధించబడినటువంటి వ్యక్తులు కూడా వీరు ముగ్గురు. వీళ్ళంతా కూడా అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉన్నారు. 9 అపోస్తులు ఉన్నప్పుడు మాత్రమే కాకుండా యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు కూడా బర్నబా ఉన్నాడు అని కొందరంటున్నారు. లూకా సువార్త 10:1 వాక్యంలో 70 మంది శిష్యులు కనపడతారు. ఈ 70 మందిలో నుండి మత్తయ్య కూడా వస్తారు. మత్తయితో పాటు ఈయన కూడా ఉన్నారు. బర్నబా కూడా ఉన్నారు అని కొంతమంది అభిప్రాయం. బర్నబా కూడా ఉండొచ్చు అనేది అభిప్రాయం మాత్రమే. అయితే ఇక్కడ దీంట్లో మన పాయింట్ ఏంటంటే, బర్నబా గొప్పతనం చెదిరిపోతున్నటువంటి పడిపోతున్నటువంటి వారిని కూడా మళ్లీ మార్చి మరలా దేవుని సేవలో బలమైన వాడిగా చేర్చింది బర్నబానే. మార్కును మార్చాడలా. ఆఖరికి పౌలుగారు వివాదం పెట్టుకున్నాడు. ఈ మార్కు కోసం పాలుగారితో కూడా వివాదం పెట్టుకొని మరలా మార్కుని ప్రయోజనకరమైన వాడిగా చేసి పౌలు దగ్గరికి తీసుకువస్తాడు. మనము మనతో ఉన్నవారిని కూడా పాడవనివ్వకుండా, పడిపోకుండా తిరిగి మళ్లీ మార్పు తీసుకురావడం, అనేకమైన అన్యజనులను దేవుని వైపు తిప్పటం, అనేకమైన తర్కాలకు, వాదనలకు సమాధానం ఇవ్వడం, దేవుని కోసం హతసాక్షిగా మారడం బర్నబా విశేషం. 10 దేవుని కొరకు హతసాక్షిగా మారిన వ్యక్తి కూడా ఈ బర్నబా. ఈ బర్నబా దేవుని కోసం చనిపోయినటువంటి వ్యక్తే. ఎందుకంటే ఇది బైబిల్లో మనకు కనపడదు కాబట్టి హతసాక్షి అయ్యాడో లేదో చాలా మందికి తెలీదు. బైబిల్లో అపోస్తులుల తరువాత కొన్ని చోట్ల మాత్రమే బర్నబా ప్రస్తావన ఉంటుంది. కానీ ఆయన కూడా హతసాక్షిగా మారి క్రూరంగా చంపబడ్డాడు. సల్మాస్, కుప్రా వచ్చినటువంటి కొందరు యూదులు బర్నబా బోధిస్తున్నాడు అని తెలుసుకొని వచ్చారు. సినగోగులు
బోధిస్తూ ఉండగా వాదిస్తూ సమాధానాలు చెప్తూ ఉండగా వారు అతన్ని బయటకు లాగి ఎంతో ఘోరంగా హింసించి ఈడ్చి రాళ్లతో కొట్టి చంపేశారు. ఆ దేహాన్ని మార్కు భద్రపరిచాడు, రహస్యంగా పాతిపెట్టాడు అని చెప్పి అభిప్రాయం ఉంది. అంతేకాకుండా ఇంకొక వ్యూ ఏంటి అంటే, అపోక్రిఫల్ యాక్ట్ ఆఫ్ బార్నబాస్ ప్రకారం బర్నబా మెడలో ఉరివేసి తాడుతో ఈడ్చుకొని వెళ్లి తరువాత కాల్చి చంపారు అని తెలియజేస్తుంది. ఈ అపోక్రిఫల్ యాక్ట్ ఆఫ్ బార్నబాస్ ప్రకారం అయితే ఖచ్చితంగా మాత్రం దేవుని కొరకు హతసాక్షిగా మారి చంపబడ్డారు అని మాత్రం తెలియజేస్తుంది చరిత్ర. ఈ 10 పాయింట్లు కూడా బర్నబా జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఎందుకంటే బర్నబా కూడా గొప్ప పరిచర్య చేసినటువంటి అపొస్తలులలో కలిసి ఉన్నటువంటి వ్యక్తే. కాబట్టి పౌలు గారిని పరిచయం చేసి అనేక మందిని ధైర్యపరిచి మార్కు లాంటి వారిని మార్పు చేసి పాడవకుండా తిరిగి మళ్లీ దేవుని వైపు తీసుకొచ్చి అనేకమైన అన్యజనులను దేవుని వైపు తిప్పి వేలకు వేలు రక్షణలు చేసి అనేకమైన తర్కాలకు కూడా సమాధానాలిస్తూ దేవుని కొరకు హతసాక్షిగా మారినటువంటి బర్నబా చరిత్ర ఇదంతా. ఈ 10 పాయింట్లు ద్వారా బర్నబా గురించినటువంటి విషయాలన్నీ, ఆయన చరిత్రంతా, ఆయన విశేషమంతా వివరించానని నేను అనుకుంటున్నాను. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి మిమ్మును బలపరచును గాక. ఆమెన్.